కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును, మన రక్షకుడు, మన మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన సుందరమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము స్నేహితులుగా ఉండాలంటే మనము ఏం చేయాలి అనే ఒక విలువైన సందేశాన్ని మనం నేర్చుకుందాం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా భూమి మీద జీవించిన కాలంలో తానే స్వయంగా పలికినటువంటి ఒక మాటను ఈరోజు మన పాఠానికి అనుగుణంగా మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు నా స్నేహితులై ఉందరు, మీరు నా స్నేహితులై ఉందరు అంటున్నాడు. ఇది ఎవరు చెబుతున్న మాట అని మనం ముందుగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు తానే స్వయంగా చెబుతున్నటువంటి మాట. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరని బైబిల్ చెబుతుంది? యేసుక్రీస్తు ప్రభు ఎవరని బైబిల్ మనకు ఘోషిస్తుంది, బైబిల్ మనకు ప్రకటన చేస్తుంది అంటే, ఆయన దేవునికి కలిగిన లేక దేవునిలో నుండి వచ్చిన ఒకే ఒక్క దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది మనకి. దేవునిలో నుండి వచ్చిన, తండ్రిలో నుండి వచ్చిన ఒకే ఒక్క కుమారుడు ఆయన. దేవునిలో నుండి వచ్చిన ఒకే ఒక్క దేవుడు అని బైబిల్ మనకి చెప్తుంది. దేవుని అద్వితీయ కుమారుడు ఆయన. దేవునికి ఉన్న ఒకే ఒక్క కుమారుడు, దేవునికి సొంత కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు అంటే మనం చెప్పవలసింది, తండ్రి అయినటువంటి దేవునికి ఒకే ఒక్క కుమారుడు, అద్వితీయ కుమారుడు, సొంత కుమారుడు, దేవునికి కలిగిన ఒకే ఒక్క దేవుడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాము, తండ్రి అద్వితీయ దేవుడు, కుమారుడు అద్వితీయ కుమారుడు అని. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు ఎలా అంటే, దేవునికి కలిగిన ఒకే ఒక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. లేకపోతే దేవుడు కన్న ఒకే ఒక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దేవుడు. చాలా సింపుల్ ఆన్సర్. బైబిల్ మనకు బాగా చదివిన అవగాహన ఉంటే, అర్థం చేసుకున్న అవగాహన ఉంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎలా అవుతాడు అంటే మనం చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఎలా? దేవునికి యేసుక్రీస్తు ప్రభు సొంత కుమారుడు, కన్న కుమారుడు. మానవ జాతి ఎలా ఉద్భవించిందంటే, దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిర్మించాడు మానవ జాతిని. ఆదాముని దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిర్మించాడు. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ సృష్టిని కలుగజేశాడు. తండ్రి నేరుగా ఏది కూడా చేయలేదు. తండ్రి మాటను బట్టి, తండ్రి సంకల్పాన్ని బట్టి, తాను కలిగి ఉన్న, తాను కన్న లేకపోతే తన సొంత కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారానే సమస్తాన్ని కలుగజేశాడు. మరి ఇంత శక్తి సామర్థ్యం యేసుక్రీస్తు ప్రభుకి ఎలా వచ్చింది? ఈ సృష్టిని ఆయన ఎలా చేయగలిగాడు? మనుషులను ఎలా నిర్మించగలిగాడు
అలాగే ఈరోజు సమస్త సృష్టిని కూడా ఎలా నిర్వహించగలుగుతున్నాడు అంటే దీనికి ఒకే ఒక కారణము, ఆయన దేవునిలో నుంచి వచ్చినటువంటి దేవుడు. ఆయన ఏ దేవునిలో నుంచి అయితే వచ్చాడో ఆయన తండ్రి, ఈయన కుమారుడు. అందుకే తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి అన్నాడు. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. వారందరూ కూడా క్రీస్తు విరోధులే. దేవుని సొంత కుమారుడైన క్రీస్తుని అర్థం చేసుకోలేక, ఆయనను గ్రహించలేక తండ్రి అయినటువంటి దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుతూ పాపం చేస్తున్నారు. క్రీస్తుని దేవుడని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? వాళ్ళ గురించి బైబిల్లో ఏమని రాయబడిందో దాన్ని ఒప్పుకోవాలి. లేని వాటిని కల్పించేవాడు క్రీస్తు విరోధి. తండ్రి ఒకే ఒక్క దేవుడని రాయబడింది. ఆ ఒకే ఒక్క దేవునికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడని రాయబడింది. మరి దేవునికి ఒక కుమారుడు ఉంటే, దేవుడు ఒక కుమారుణ్ణి కనడం అంటే దేవునిలో నుంచి రావడం. కనడం అంటే దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క అమరత్వాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క జ్ఞానాన్ని, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏమై ఉన్నాడో దాని అంతటిని కూడా పంచుకొని బయటకు వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు. నా సొంత కుమారుడు మనిషి ఎలా అవుతాడో అలాగే దేవునిలో నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన సాక్షాత్తు దేవుడు. ఇక్కడ ఒక సత్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడు అని ఒప్పుకుంటారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అని ఒప్పుకుంటున్నారు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి పచ్చి నిజం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడు అని నిజంగా ఒప్పుకొని సువార్తను ప్రకటిస్తున్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని దేవుడని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ ప్రవక్త కానీ ఏ భక్తుడు కానీ ప్రజల దగ్గరకు దేవుని సందేశాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు నేను దేవుని ప్రవక్తని, యెహోవా నన్ను పంపించాడని చెప్పుకున్నారే కానీ నేను దేవుని కుమారుణ్ణి అని ఎవరూ కూడా ప్రకటించలేదు. ఒకవేళ ఉంటే నాకు చూపించండి, ఫలానా వ్యక్తి దేవుని కుమారుణ్ణి ప్రకటించుకున్నాడు అని. చరిత్రలో జరిగింది. ఈ భూప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. అందుకే ఆయన్ని చంపారు. గుర్తుపెట్టుకోండి. ఈ ఆరిన నేలపైన బైబిల్ గ్రంథంలో నేను దేవుని కుమారుని చెప్పుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుకే ఆయన్ని సిలువ వేశారు. ఎందుకు మిగతా వాళ్ళు చెప్పుకోలేదు అంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఒక సత్యం తెలుసు. ఏంటో తెలుసా? దేవుడు మనలను సృజించాడు. మనం అందరం కూడా దేవుని చేత నిర్మించబడిన వారము. మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలమే. అయితే మనము నిర్మించబడిన వారము అనే సత్యం వారికి తెలుసు. అందుచేత ఎవరు కూడా నేను దేవుని కుమారుణ్ణి అని ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళిన ప్రవక్తలు కానీ అన్ని జనుల దగ్గరికి వెళ్ళిన ప్రవక్తలు కానీ ప్రకటన చేయలేదు వాళ్ళు. ఎందుకంటే వారి ఆలోచనలో ఉన్నది ఏంటంటే వారికి ఆదికాండము, సృష్టి నిర్మాణము, మానవ నిర్మాణము స్పష్టంగా తెలుసు. ప్రవక్తలకు కానీ దేవుని పిల్లలుగా పిలువబడిన వారికి, సేవకులుగా పిలువబడిన వారికి ఏంటా సత్యం అంటే దేవుడు మనలందరినీ కూడా నిర్మించాడు. ఒక కుమ్మరివాడు పాత్రలను ఎలా చేస్తాడో అలాగే దేవుడు కూడా నేలమంటితో మనలను నిర్మించాడు. అంటే దేవుని ఇన్వాల్వ్మెంట్ అనేది నేరుగా లేదు. దేవుడు నేరుగా మట్టిని తీసుకొని ఆదాముని చేయలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు
మట్టి నుండి మనిషిని నిర్మించాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. గుర్తుపెట్టుకోండి. తండ్రి సంకల్పం మేరకు, ఆజ్ఞ మేరకు సమస్తాన్ని సృజించింది, సమస్తాన్ని నిర్వహిస్తున్నది యేసుక్రీస్తు ప్రభు. ఆయన దేవునికి సొంత కుమారుడై ఉన్నాడు, దేవునితో సమానుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈ తేడా చాలామందికి తెలియడం లేదు. దేవుని కుమారుడు అనగానే దేవుడు కాదంటున్నారు. ఇది చాలా బుద్ధిహీనతతో కూడుకున్నటువంటి వాదన, అనవసరమైనటువంటి వాదన. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నారో, ప్రకటిస్తున్నారో వారందరూ కూడా దేవుడని ఒప్పుకున్నట్టే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎవరు కూడా నేను దేవుని కుమారుణ్ణి ప్రకటించుకోలేదు, ఒక్క యేసుక్రీస్తు ప్రభు తప్ప. అందుకే యూదులు ఆయన మీద పగబట్టి, నీవు దేవుణ్ణి నా సొంత తండ్రిని చెప్పుకొనిచున్నావు, దేవదూషణ చేస్తున్నావు, దేవునితో సమానుడిగా నీవు చేసుకొనిచున్నావు అని వాళ్ళు ప్రభు మీద పగపట్టి చివరకు సిలువనెక్కించడం జరిగింది. అంటే నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకోవడము దేవుడిని చెప్పుకోవడం. ఎందుకంటే ఆయన దేవునికి నిజంగా సొంత కుమారుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎలా అని ఎవరైనా ఒకవేళ అడిగితే మనము ఎక్కువగా మాట్లాడవలసినటువంటి అవసరత లేదు. దేవునికి సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆదాము దేవునికి సొంత కుమారుడు కాదు. మానవ జాతి దేవునికి సొంత కుమారులు కుమార్తెలు కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ఆయన్ని స్వీకరించుకుంటారో, ఆయన అడుగుజాడలో నడుస్తారో, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరికీ కూడా క్రీస్తుతో పాటు వారసత్వాన్ని ఇస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ సత్యం. ఇది యేసుక్రీస్తు ప్రభు ఎవరో మనకు స్పష్టంగా తెలిసుండాలి. కొంతమంది మాట్లాడతారు అన్నీ యేసే అని మాట్లాడతారు. అన్నీ యేసే, ఇక తండ్రి లేడు అనే భావనతో చాలామంది మాట్లాడుతున్నారు. మరి అలాగైతే అపోస్తులు ఆ బోధ ఎప్పుడు కూడా చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు. ఎక్కడైనా చేశారేమో ఒకసారి చూపించండి. పత్రికల్లో స్పష్టంగా అపోస్తులు ఏమని రాశారో తెలుసా? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అని రాశారు. అంటే ఈరోజు మనము దేవుని కుమారునిగా, లోక రక్షకుడిగా ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయనకు సొంత తండ్రి ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన మనందరి తండ్రి అని వాళ్ళు బోధించారు. మరి యేసే సమస్తము, యేసే అన్నీ, ఇక తండ్రి లేడు అని ఒకవేళ నువ్వు అనుకుంటే మరి యేసుక్రీస్తు ప్రభు తండ్రి తండ్రి అని ఎవరిని పిలిచాడు? ఎవరికి ప్రార్థన చేశాడు? నా సొంత తండ్రిని ఎవరి గురించి చెప్పుకున్నాడు? ఆలోచన చేయండి ఒకసారి. అపోస్తులు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి దేవుడని ప్రకటించారు. మరి వారు ప్రకటించింది తప్ప? ఆలోచన చేయండి. ఈ వ్యత్యాసం అనేది చాలామందికి తెలియక వారికి నచ్చిన కోణంలో కరెక్ట్గా ఎవరు చెప్పటం లేదు. వాస్తవాన్ని ఎవరు కూడా చెప్పటం లేదు. కొంతమంది ఏమో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, సమానంగా ఉన్నారని చెప్తారు. మరికొందరేమో ఒకే దేవుడు 3 పాత్రలు పోషించాడని చెప్తారు. అంటే దేవుడు నటించేవాడుగాను, డ్రామా చేసేవాడుగాను ఉన్నాడా? చెప్పండి. ఎవరు కూడా తండ్రి గురించి కానీ, కుమారుడు గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ సరి అయిన వివరణ ఎవరూ కూడా ఇవ్వటం లేదు. లోకములో ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు, దేవుడు ఒక్కడే అని చెప్తారు. దేవుడు ఒక్కడే అని చెప్తారు చాలామంది. మన మధ్యలో ముస్లిం సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే దేవుడు ఒక్కడే అని వాళ్ళు బోధిస్తారు. అంటే వారి ఉద్దేశంలో యేసు దేవుడు కాదు. ఓకే, యేసు ఎవరికైతే ప్రార్థన చేశాడో ఆయనే దేవుడు, యేసు దేవుడు కాదు.
ఇదే విషయాన్ని క్రైస్తవ్యంలో కూడా ఈ మధ్యకాలంలో చాలామంది బోధిస్తున్నారు. దేవుడు ఒక్కడే. ప్రపంచంలో చాలామంది ఒప్పుకునే సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే. ఈ మాట ఎవరైతే బలంగా చెప్తున్నారో వారు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా అంగీకరించడం లేదు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాలి, బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుడు ఒక్కడే అని చెప్తున్న బైబిల్, ఆ ఒకే దేవుడికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన దేవుడు అని బైబిల్ చెప్తుంది. తండ్రి ద్వారా కుమారుడు సమస్తాన్ని సృజించాడు, సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు అని బైబిల్ మనకి చెప్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, లేక దేవుడని ఒప్పుకోవాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే దేవుడని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ఆయన దేవునికి కలిగి ఉన్న ఒకే ఒక్క కుమారుడై ఉన్నాడు. ఓకే, అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓకే, అయితే ఈ సమస్తాన్ని కలుగు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు, దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు, సమస్తాన్ని నిర్వహిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, లోక రక్షకుడు, సమస్తాన్ని నిర్మించిన వాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, సర్వజ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, సర్వవ్యాపి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనుషులతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు నా స్నేహితులై ఉందురు, మీరు నా స్నేహితులై ఉందురు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే దేవుడు ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నాడు అంటే మనుషులతో స్నేహం చేయాలని అనుకుంటున్నాడు. దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన మనుషుల కొరకు, లేకపోతే మనుషులతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే స్నేహితులుగా ఉండాలి, నేను వారికి స్నేహితుడిగా ఉండాలి అని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. ఇది మానవ జాతికి ఎంత గొప్ప ఆధిక్యత ఒకసారి మీరు ఆలోచించండి. మానవ జాతి ఎంత చిన్నది ఆలోచన చేయండి. మనుషులు నేల మంటితో సృజించబడిన వాళ్ళు. అయితే ఆయన దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు? అమరుడై ఉన్నాడు. దేవుడు కానీ, దేవునికి కలిగి ఉన్న ఒకే ఒక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కానీ అమరులు. వాళ్ళు ఎవరు? అమరులు, నాశనం లేని వాళ్ళు, అన్క్రియేటెడ్ వాళ్ళు. తండ్రి అన్క్రియేటెడ్, ఆయన ఉన్నవాడు. ఎవరట? తండ్రి ఉన్నవాడు. ఆయనకు కలిగి ఉన్న సొంత కుమారుడు కూడా ఎలాంటి వాడు? ఆయన కూడా అన్క్రియేటెడ్. గుర్తుపెట్టుకోండి, అన్క్రియేటెడ్. ఆదాము క్రియేటెడ్, అయితే యేసుక్రీస్తు ప్రభు అన్క్రియేటెడ్, అమరుడు. తండ్రి ఎలాంటి వాడో కుమారుడు ఎలాంటి వాడే. మీరు గుర్తుపెట్టుకోండి, తండ్రి ఎలాంటి వాడో కుమారుడు ఎలాంటి వాడే. తండ్రి ఆత్మయ్యి ఉన్నాడు, అమరుడై ఉన్నాడు. ఆయనలో నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన కూడా అమరుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. తండ్రి ఎలాంటి వాడో కుమారుడు కూడా అలాంటివాడే. అందుకే యేసుక్రీస్తు ప్రభు దేవుడని స్పష్టంగా బైబిల్ మనకి బోధిస్తుంది. దేవునితో సమానుడని బైబిల్ మనకు బోధిస్తుంది. తండ్రి యజమానుడైతే కుమారుడు కూడా యజమానే ఇంట్లో. అవునా కదా? ఆలోచన చేయండి. పని వాళ్ళు ఉన్నారు, పని వాళ్ళకి తండ్రి మాత్రమే యజమానుడా? తండ్రికి కుమారుడు ఉంటే ఆ కుమారుడు యజమానుడు కాదా? ఆలోచన చేయండి. కుమారుడిని ఏమంటారు సహజంగా చెప్పండి? తండ్రిని యజమాని అంటారు.
ఆ తండ్రికి ఒకే ఒక కుమారుడు ఉంటే ఏమంటారు? చిన్న యజమాని అంటారు. అంటారా అనరా? అంటారా అనరా? అంటారు. ఎందుకంటే ఆయన తండ్రి, ఈయన కుమారుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకేమవుతాడు చెప్పండి? తండ్రి దేవుడైతే ఆయన కలిగి ఉన్న ఒకే ఒక కుమారుడు మనకేమవుతాడు? దేవుడే కదా. ఆలోచన చేయండి. అంతే కదా. చిన్న దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభుని మనం ఏమైనా తగ్గించినట్టు అవుతుందా? చిన్న యజమాని అంటే కుమారుణ్ణి మనం ఏమైనా తగ్గించినట్ట చెప్పండి? చాలామంది ఎగతాళి చేస్తున్నారు, తండ్రి పెద్ద దేవుడు, యేసుక్రీస్తు చిన్న దేవుడట అని. అసలు వాస్తవం ఏంటంటే వాస్తవం అదే. యేసుక్రీస్తు ప్రభు మనకి చిన్న యజమాని. పెద్ద యజమాని ఎవరు? తండ్రి. ఈ వాస్తవాలు చాలామందికి తెలియదు. ఏది ఏమైనా కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి అలాంటి దేవుడు మనుషులతో ఏం మాట్లాడుతున్నాడు? మీరు నాకు స్నేహితులై ఉండురు. ఎంతమంది మనలో యేసు ప్రభువుకి స్నేహితులుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ఒక ధనవంతుడు నాకు స్నేహితుడిగా ఉంటే నేను ఎంతో గొప్పగా చెప్పుకుంటాను. ఒక అధికారి నాకు స్నేహితుడిగా ఉంటే నేను ఎంతో గొప్పగా చెప్పుకుంటాను. పలానా అధికారి నాకు స్నేహితుడు, నాకు మిత్రుడు, నాకు ఏం కావాలో నా మిత్రుడు నాకు చేసి పెడతాడు. చెప్పుకుంటామా లేదా? చెప్పుకుంటాం. ఒక ధనవంతుడు, ఒక మంచివాడు నీకు స్నేహితునిగా ఉంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటావు, పలానా ధనవంతుడు నాకు స్నేహితుడు, నాకు ఏ అవసరత వచ్చినా కూడా వాడు నాకు తీరుస్తాడు చెప్పుకుంటాం. గొప్ప వాళ్ళను మనం స్నేహితులుగా కలిగి ఉంటే గొప్పగా చెప్పుకుంటాం. అయితే అందరికంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభుని నాకు స్నేహితుడిగా ఉండాలి అని ఎవరైనా భావిస్తున్నారా? క్రైస్తవుల్లో ఆలోచన చేయండి. దేవునికి స్నేహితులుగా ఎవరైనా ఉండాలని అనుకుంటున్నారా? మనము యేసుక్రీస్తు ప్రభుకి స్నేహితులుగా ఉంటే మనకు వచ్చే లాభం ఏమిటి? మనకు వచ్చే లాభం ఏమిటి? ఈ లోకంలో మనం గొప్ప స్నేహితులను కలిగి ఉంటే, గొప్పవారిని స్నేహితులుగా కలిగి ఉంటే, ధనవంతుల్ని కానీ, అధికారులను కానీ, సంపన్న స్థితిలో ఉన్నవారిని కానీ మనం స్నేహితులుగా కలిగి ఉంటే, మన కష్ట సమయాల్లో ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళైతే మనకు సహాయము చేస్తారు. అయితే లోకంలో ఈరోజు ఎలాంటి వారు ఉన్నారంటే, మన కష్ట సమయాల్లో మనకు ఎవరు కూడా సహాయము చేసేవారు లేరు. అవునా కదా? ఆలోచన చేయండి. మన యొక్క ధనం ఉంటే, మనం ఒక మంచి స్థితిలో ఉంటే మనల్ని వాడుకుంటారు, మనల్ని ఉపయోగించుకుంటారు, మన ద్వారా వాళ్ళు బ్రతుకుతారు. కానీ మనం కష్టాల్లో ఉంటే మనకు సహాయం చేయడానికి ఏ స్నేహితుడు కూడా రాడు. అవునా కదా? ఆలోచన చేయండి. చాలా సందర్భాల్లో మనం నమ్ముకున్నటువంటి స్నేహితులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కష్ట సమయాల్లో మనల్ని పట్టించుకోరు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈరోజు మనకు ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది స్నేహితులు మనకున్నారు. చాలామందికి, అవునా కదా? చాలామంది స్నేహితులు మనకున్నారు. అయితే మన కష్ట సమయాల్లో ఏ వాట్సాప్ ఫ్రెండ్ కానీ, ఏ ఫేస్బుక్ ఫ్రెండ్ కానీ వచ్చి మనకు సహాయం చేస్తాడా? ఆలోచన చేయండి. చేయరు. కేవలం వాళ్ళు టైంపాస్ కోసం మనల్ని ఉపయోగించుకుంటారు. చాటింగుల కోసం, లేకపోతే అనవసరమైనవి చాటింగ్లు చేయడం కోసం, లేకపోతే మోసం చేయడం కోసం చాలామంది ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకుంటున్నారు. చాలామంది నిజంగా ఈ ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో
ఉన్న వారి యొక్క అకౌంట్స్ మనం చూస్తే అన్నీ ఫేక్ అకౌంట్స్, అన్నీ కూడా ఫేక్ అకౌంట్స్ ద్వారా మనతో చాటింగులు చేస్తారు, మనతో స్నేహం పెంచుకుంటారు. ఆ తర్వాత లేనిపోనివని చెప్పి మనల్ని నమ్మబలుకుతారు, నమ్మిస్తారు, తర్వాత మోసం చేస్తారు. మనల్ని నమ్మించి మనల్ని దోచుకొని వెళ్ళిపోతారు, మోసం చేసి వెళ్ళిపోతారు. చాలామంది కష్ట సమయాల్లో ఆదుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. నిజంగా మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరినైతే మనం నిజమైన స్నేహితులని భావిస్తామో వారందరూ కూడా కష్ట సమయాల్లో మనకు అండగా నిలబడరు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మీరు నాకు స్నేహితులై ఉంటారు అని చెప్తున్నాడు. ఈ స్నేహితుడు నిజమైన స్నేహితుడు. ఈయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈయన ఎందుకు విడిచిపెట్టడంటే ఈయన మనిషి కాదు. ఒకే ఆన్సర్. ఆయన ఎందుకు మనల్ని విడిచిపెట్టడు, మన కష్టాల్లో ఎందుకు మనకు తోడుగా ఉంటాడంటే ఆయన మనిషి కాదు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఆయన మనిషి కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. దేవుని స్వభావం కాదది. మనుషులను మోసం చేయడం దేవుని స్వభావము కాదు. పాపం చేయటం దేవుని స్వభావం కాదు, అది మానవ స్వభావం. మనుషులకు మోసం చేయడం, కష్టాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోవడం, పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనేది మానవ స్వభావం. అయితే యేసుక్రీస్తు ప్రభు మనిషిగా వచ్చినంత మాత్రాన ఆయనలో ఉన్నది మానవ స్వభావము కాదు. ఎందుకంటే ఆయన మనిషి కాదు. ఆయన ఈ భూమి మీద శరీరధారిగా బ్రతికినన్ని దినాలు దైవికమైన స్వభావం కలిగి ఆయన జీవించాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన మనిషిగా రక్తమాంసములు ధరించుకున్నది మన కొరకు మరణించడానికి, మన పాపములను తీయడానికి. గుర్తుపెట్టుకోండి, లోకంలో ఒక సామెత ఉంది మనకి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఒక ముళ్ళు మన కాళ్ళలో గుచ్చుకుంటే ఆ ముళ్ళుని తీయాలంటే మరొక ముళ్ళు ఉపయోగిస్తాం. అదే ముళ్ళు మనం ఉపయోగించలేము కదా. మరొక ముళ్ళు, మరణం అనే ముళ్ళుని విరవడానికి, పాపం అనే ముళ్ళుని విరవడానికి, పాపాన్ని తీసివేయడానికి ఆయన పాప శరీరాకారముతో వచ్చాడని బైబిల్ చెప్తుంది, కానీ పాప స్వభావముతో వచ్చాడని బైబిల్ చెప్పడం లేదు. పాప శరీరాకారముతో వచ్చాడు. ఎందుకంటే మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడాలి. మన పాపాలకు ఆయన రక్తాన్ని చిందించి వెల చెల్లించాలి. కాబట్టి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన ఆదాము సంతానము కాదు. మరియ రక్తమాంసములు యేసు ప్రభువుకి లేవు. ఆయన దేవుని కుమారుడు, మరియమ్మ తల్లి గర్భములో పెంచబడ్డాడు. అంతేగాని డిఎన్ఏ పరంగా కానీ జీవ సంబంధంగా కానీ ఆదాముకి యేసు ప్రభుకి ఎలాంటి సంబంధం కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కాబట్టి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవ స్వభావం కలిగిన వాడు కాదు. మానవ స్వభావము పాప స్వభావం. మానవ స్వభావం ఎలాంటిది? పాప స్వభావం. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన భూమి మీద జీవించినంత కాలము దేవుని స్వభావముతోనే ఆయన జీవించాడు. అందుకే ఆయన పాపము చెయ్యలేదు, చెయ్యడు కూడా. చెయ్యడు ఆయన పాపం, ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఓకే, ఆ దేవుడు ఇక్కడ మనతో ఏం చెప్తున్నాడు? మీరు నాకు స్నేహితులై ఉందురు. ఆయన మోసం చేయడు. మనం ఆయనకు స్నేహితులుగా ఉంటే ఆయన మనల్ని మోసము చేయడు. ఇంకా ఇంకా మనకు వచ్చే లాభాలు ఏంటో తెలుసా? అక్కడ చెప్తున్నాడు చూడండి, 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు. దాసుడు తన యజమానుడు చేసేదాన్ని ఎరగడు. ఎందుకంటే యజమాని దాసునికి చెప్పడు, చెప్పాల్సిన అవసరత లేదు. అవునా కదా? ఆలోచన చేయండి. మనం చేసేవన్నీ మన దాసులకు చెప్తామా? అవసరం ఉందా?
చెప్పం కదా. అయితే మనం చేసేవన్నీ ఎవరికి చెప్తాం? ఎవరికి చెప్తాం? ఒక స్నేహితునికి చెప్తాం. నమ్మకమైన స్నేహితునికి చెప్తాం. అందరికీ చెప్పం. మరలా అందరికీ చెప్పము. ఏదో మాట్లాడినంత మాత్రాన, ఏదో రోడ్లో మాట్లాడినంత మాత్రాన అతను మనకి నిజమైన స్నేహితుడు కాదు. ప్రతి విషయాన్ని అతనితో మనము పంచుకోము. ఎవరైతే మనకు ప్రాణ స్నేహితునిగా ఉంటాడో, నిజమైన స్నేహితునిగా ఉంటాడో, మన ప్రతి విషయంలో పాలు పంచుకునేవాడు ఎవరైతే ఉంటారో అతనితో మనము మన రహస్యాల్ని చెప్తాం. అవునా కదా? అదేవిధంగానే ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, దాసుడు తన యజమానుడు చేయుదని ఎరుగడు గనుక ఇకను మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. అంటే దాని అర్థం ఏంటి? నేను మిమ్మల్ని దాసులుగా పిలవటం లేదు, చూడటం లేదు, మిమ్మల్ని స్నేహితులుగా చూస్తున్నాను. అంటే నేను చేయబోయే వాటన్నింటినీ మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు నాకు స్నేహితులు. ఆయన ఎంతమందిని ఎంపిక చేసుకున్నాడు? 12 మందిని ఎంపిక చేసుకున్నాడు. ఇన్నర్ సర్కిల్లో చాలామంది ఆయనతో తిరిగారు, సమూహాలుగా తినడానికి తిరిగారు, అద్భుతాల కోసం తిరిగారు. అయితే ఈ 12 మంది అద్భుతాల కోసం తిరిగిన వాళ్ళు కాదు, అవసరాల కోసం తిరిగిన వాళ్ళు కాదు. చావైనా రేవైనా క్రీస్తుతోనే ఉన్నారు. ఆ కాలంలో యేసుప్రభు చుట్టూ ఎంతోమంది శత్రువులు, చంపడానికి చూస్తున్న వాళ్ళు. అయినా సరే ఈ 12 మంది యేసుప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తున్నారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నారు. చావైనా రేవైనా ప్రభుతోనే వారి జీవితం. ప్రతి విషయంలో ప్రభుతో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. అందుకే ప్రభు వారిని స్నేహితులుగా చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మనము ప్రభుతో కలిసి జీవించేవారమైతే మనము ప్రభువుకి స్నేహితులం, మనం దేవునికి స్నేహితులం. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికి స్నేహితులం? దేవునికి స్నేహితులం. ప్రభు మార్గములో ప్రభు కోసం మనం నడిచిన వారమైతే ప్రభువుకి మనము స్నేహితులం. ఇది ఎంత గొప్ప ఆధిక్యత ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంత గొప్ప ఆధిక్యత! మనిషికి దేవుడు స్నేహితుడా? అవును, దేవుడు మనుషులను ఏదో కొంతకాలం జీవించి వెళ్ళిపోవాలని మనుషులను చేయలేదు. ఉద్దేశం లేకుండా దేవుడు మనుషులను చేయలేదు. కేవలం ఈ భూమిని నిండించి స్వాధీనపరుచుకొని ఈ భూమిని అనుభవించి చచ్చిపోవడానికి మనుషులను చేయలేదు. గొప్ప ఉద్దేశం కలిగి మనుషులను దేవుడు చేసుకున్నాడు. ఏంటో తెలుసా? మనుషులతో సహవాసం చేయడానికి, మనుషులతో అన్యోన్య సహవాసము కలిగి ఉండడాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనుషులతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనుషులను దేవుడు చేసుకున్నాడు. తెలుసా? ఊరికినే చేసుకోలేదు. అనవసరంగా దేవుడు మనుషులను చేయలేదు. ఆయన ఇష్టం ఏంటంటే మనుషులతో కూడా ఉండాలి, మనుషులను ప్రేమించాలి, మనుషులకు ప్రేమను పంచాలి, వారితో స్నేహం చేయాలి, తాను కలిగి ఉన్నటువంటి అమరత్వాన్ని మనుషులకు ఇవ్వాలి, తాను కలిగి ఉన్నటువంటి గుణాలను భూమి మీద మనుషులకు నేర్పించాలి, తాను కలిగి ఉన్నటువంటి మార్గములో తాను ఏమై ఉన్నాడో ఆ మార్గములో ప్రజలను నడిపించాలి అనే ఒక బలమైనటువంటి ఉన్నతమైనటువంటి సంకల్పంతో మనుషులను సృజించాడు దేవుడు. అందుకే ఆయన మనుషులతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇక నేను మిమ్మలను దాసులుగా పిలవను. ఎందుకంటే ఒక యజమాని తాను చేయబోయేదాన్ని దాసులకు తెలియజేయడు. అయితే నేను మీకు అన్నిటినీ చెప్పాలనుకుంటున్నాను, సమస్తాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కింద అదే చెప్తున్నాడు చూడండి. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. ఇప్పుడు పరలోకములో ఒకే తండ్రి ఒకే కుమారుడు, వారి మధ్య మరొక సంబంధం కూడా ఉంది. ఏంటో తెలుసా? అది స్నేహం. గుర్తుపెట్టుకోండి, ఏంటది? స్నేహం. ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక కొడుకుంటే వారి మధ్యలో తండ్రి కొడుకుల సంబంధం మాత్రమే కాదు, చాలామంది ఏమని కోరుకుంటారు తెలుసా?
స్నేహం కలిగి ఉండాలని కోరుకుంటారు. తండ్రి కొడుకు స్నేహితులుగా ఉంటారు. చాలా కుటుంబాల్లో మనం గమనిస్తే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అవునా కదా? వారి మధ్య ఎలాంటి రహస్యాలు కూడా ఉండవు, స్నేహితులుగా ఉంటారు. ఒక కుటుంబంలో కొంతమంది తల్లి కూతురులు ఉంటే తల్లి కూతురులుగా ఉండరు, స్నేహితురాళ్ళుగా ఉంటారు. వాళ్ళు అంటే ఫ్రెండ్లీగా, వారి మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా, రహస్యాలు లేకుండా ఉంటారు. అలా పరలోకంలో ఉన్నది ఎవరో తెలుసా? మొట్టమొదటిగా చెప్పండి, ఎవరు? తండ్రి కుమారుడు. దేవదూతలకు అన్నీ తెలుసా? తెలీదు. తండ్రి దేవదూతలకు అన్నీ చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు దాసులు, అవునా కదా? దేవదూతలు ఎవరు? దాసులు. సమస్తము వారికి తెలియదు. అయితే ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? నా తండ్రి వలన నేను వినిన సంగతులు కొన్నే విన్నాడా యేసుక్రీస్తు ప్రభు? తండ్రి ఆయన సంకల్పం అంతా కుమారునికి తెలియజేశాడు. వారి మధ్య రహస్యాలు లేవు, వారి మధ్య దాపరికాలు లేవు. ఎందుకంటే వారు నిజమైన స్నేహితులుగా ఉన్నారు పరలోకంలో. అందుకే తండ్రి కుమారునికి ఏవైతే తెలియజేశాడో వాటన్నింటిని కూడా కుమారుడు తనను ఎవరైతే నమ్మి విశ్వసించి వెంబడిస్తున్నారో ఆ శిష్యులకు చెబుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాడు. అంటే మనం యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులుగా ఉంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా మోసము చెయ్యడు, మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టడు. మన కష్ట సమయాల్లో మనకు తోడుగా ఉంటాడు. ఇంకా మనకు జరగబోయేదాన్ని తెలియజేస్తాడు, జరగబోయే ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, జరగబోయే చెడు నుంచి మనల్ని తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన మనకి స్నేహితుడిగా ఉన్నాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? తన స్నేహితుడు కష్టాల్లో ఉంటే ఆదుకుంటాడు. తన స్నేహితులు అక్కర్లో ఉంటే వారిని చేర్చుకుంటాడు. అవునా కదా? ఆలోచన చేయండి. మన ప్రభు కూడా అలాంటి వాడు. ఆయన తన రహస్యాల్ని తెలియజేస్తాడు. పాత నిబంధనలో దేవునికి ఎంతోమంది స్నేహితులుగా పిలువబడ్డారు. ఎంతోమంది దేవునికి స్నేహితులుగా పిలువబడ్డారు. వారిలో కొంతమందిని చెప్పండి, సుపరిచితులైన వ్యక్తులు చెప్పండి. ఎవరు దేవునికి పాత నిబంధనలో స్నేహితులుగా పిలువబడిన వారు ఎవరు? కొంతమందిని చెప్పండి. అబ్రహాము, మోషే, ఇంకా హానోకు, ఇంకా ఎలీషా, ఏలియా. చూడండి, అంటే పాత నిబంధనలో ఉన్న భక్తులు అందరూ కూడా ఇంచుమించు దేవునికి స్నేహితులు. దేవునికి స్నేహితులు. మనం చూసుకుంటాం ప్రారంభంలో హనోకు దేవునితో నడిచాడు. ప్రారంభంలో మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకు దేవునితో నడిచాడు. అంటే దేవునితో నడవడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారము నడిచాడు. ఇక్కడ ప్రభు ఏమన్నాడు? ఎప్పుడు మీరు నాకు స్నేహితులై ఉంటారని చెప్పాడు? ఊరికి నా స్నేహితులై ఉంటారని చెప్పాడా? కండిషన్ అప్లై. ఏదైనా ఒక వస్తువు మనకు ఆఫర్లో పెడతాడు, అయితే కింద ఏమని వేస్తాడు? కండిషన్స్ అప్లై అంటాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటాడు. అంటే ఊరికినే ఎవరు ఆ వస్తువు మనకి. అలాగే మనము దేవునికి స్నేహితులై ఉండాలంటే ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల, మీరు చేసిన ఎడల, గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల, మీరు చేసిన ఎడల, మీరు చేసిన ఎడల నాకు మీరు స్నేహితులై ఉంటారు. యేసు ప్రభువుకి మనం స్నేహితులై ఉండాలంటే మన కష్ట సమయాల్లో ఆయన మనల్ని పట్టించుకోవాలంటే, ఆయన మనకు తోడుగా, నీడగా, అండగా నిలబడాలంటే మనము ఆయన ఆజ్ఞలు పాటించేవారమై ఉండాలి, ఆయనను ప్రేమించేవారమై ఉండాలి. అప్పుడే మనము దేవునికి స్నేహితులం. లేకపోతే దేవునికి స్నేహితులము కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంగా ఒక మాట చూసుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం.
యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. యాకోబు 4:4లో, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అందరూ దేవునికి స్నేహితులు కాదు. ఇక్కడ ఏదో ఆదివారం వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, ప్రభువా నేను నిజమైన క్రైస్తవుని చెప్పుకుంటే చెల్లదు. ఆలోచన చేయండి. ఆదివారం వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే దేవుడు ఒప్పుకోడు. మనం దేవునికి స్నేహితులం కాదు. ఆలోచన చేయండి. ఈ లోకముతో ఒకవేళ నువ్వు స్నేహం చేస్తే, ఈ లోకంలో ఉన్నదంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకములో ఉన్న వాటిని ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవునికి స్నేహితులు కాదు. గుర్తుపెట్టుకోండి, వారు దేవునికి స్నేహితులు కాదు. ఒకే సమయంలో మనము దేవుణ్ణి, లోకాన్ని సేవించలేము. ఒకే సమయంలో మనం దేవుణ్ణి, లోకాన్ని ప్రేమించలేము. అటు లోకాన్నైనా ప్రేమించాలి, ఇటు దేవుణ్ణైనా ప్రేమించాలి. మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. ఒకే సమయంలో మనము దేవునికి, లోకానికి సేవ చేయలేము, లేకపోతే సేవించలేము, లేకపోతే ప్రేమించలేము. గుర్తుపెట్టుకోండి, మనం లోకాన్ని ప్రేమిస్తున్నట్లయితే మనం దేవునికి స్నేహితులము కాదు, బదులుగా శత్రువులము. దేవునికి ఎవరు మొత్తం? మనము శత్రువులము. ఈ లోకంలో ఉన్న వాటిని అతిగా మనం ప్రేమిస్తే, అవసరానికి మించి ప్రేమిస్తే, అవసరానికి మించి కావాలని మనం కోరుకుంటే మనం దేవునికి శత్రువులమే కానీ స్నేహితులము కాదు. ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరం. చూడండి ఎంత కఠినమైన మాట, ఒకసారి మీరు చూడండి. అయితే పాత నిబంధనలో అనేక మంది భక్తులు దేవునికి స్నేహితులుగా పిలువబడ్డారు. అందులో హనోకు దేవునితో నడిచాడు, అంటే దేవుని మార్గాల్లో నడిచాడు, దేవుని ఆజ్ఞల్లో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 300 years. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు? 300 years దేవునితో అన్యోన్య సహవాసం, దేవునికి స్నేహితుడిగా గడిపిన సంవత్సరాలు ఎన్నో తెలుసా? 300 ఏళ్ళు. 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. మరి మన జీవితంలో దేవునితో ఎన్ని సంవత్సరాలు గడిపాము? మనం ఒకరోజు దేవునితో ఉంటే 6 రోజులు దెయ్యంతో ఉంటాం. ఒకరోజు కూడా పూర్తిగా దేవునితో ఉంటామో ఉండము. 1 గంట, ఆదివారం 1 గంట మాత్రమే. మళ్ళా ఇంటికి పోతే ఆ టీవీలో చూడకూడనివన్నీ చూస్తుంటాం. అవునా కదా? ఆ ఫోన్ పట్టుకొని చూడకూడనివన్నీ చూస్తాం. అవునా కదా? ఆలోచన చేయండి. అవునా కదా? చూడకూడనివన్నీ. కొంతమంది క్రికెట్ చూడొచ్చని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. క్రికెట్ చూడొచ్చు అంటే దేవునితో మన స్నేహం ఎక్కడుంది? ఎంతకాలం ఉంది? 1 గంట అది స్నేహం అంటారా? చెప్పండి. అది స్నేహము కాదు. హనోకు గారు దేవునితో గడిపిన సంవత్సరాలు ఎన్నో తెలుసా? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు. చూడండి ఎంత దీర్ఘకాలము దేవునితో స్నేహంలో గడిపాడు. తర్వాత నోవాహు దేవునితో నడిచాడని రాయబడింది. ఇక తర్వాత దినాల్లో అబ్రహాము అనే వ్యక్తి దేవునికి స్నేహితునిగా పిలువబడ్డాడు. ఆ కాలంలో చెప్పుకునేవాళ్ళు, దేవునికి స్నేహితుడు ఎవరు, దేవునికి స్నేహితుడు ఎవరు అంటే అబ్రహాం అని చెప్పుకునేవాళ్ళు. ఇశ్రాయేలీయులు చెప్పుకునేవాళ్ళు. ఏమన్నా తెలుసా? అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఎందుకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడంటే దేవుని ఆజ్ఞను పాటించేవాడుగా ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు అబ్రహాం గారు. దేవుడు ఏం చేయమంటే అది చేశాడు.
చివరికి తన వాగ్దాన కుమారుడైన ఏకైక కుమారుడైన ఇస్సాకును కూడా బలి ఇవ్వడానికి వెనుక తీయలేదు అబ్రహాము. అందుకే దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అని పిలిచాడు. ఆ త్యాగం మనకుందా? ఆ గుణం మనకుందా? ఉంటే మనం కూడా దేవునికి స్నేహితులం. మనల్ని గొప్పగా నడిపిస్తాడు, అబ్రహాం నడిపించినట్లుగా నడిపిస్తాడు. అబ్రహాంని ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడో అదే ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని కూడా నిలబెడతాడు. ఆ విధంగా మనం బ్రతకగలిగితే, ఆ విధంగా మనం జీవిస్తే, అందుకే దేవుడు అబ్రహాముకి ఏమీ దాచలేదు. ఒక అద్భుతమైన మాట తీసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయములో 17వ వచనములో దేవుడు అబ్రహాముతో చెబుతున్న మాట, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా. నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు నేను దాచదనా? నేను దాచను అంటున్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు దాచను అంటున్నాడు? ఎందుకు దేవుడు తన సీక్రెట్ తాను చేయబోయేదాన్ని అబ్రహాముకి చెప్తానంటున్నాడు? ఎందుకు అంటే అబ్రహాము ఇప్పుడు దేవుడికి దాసుడు కాదు, స్నేహితుడు. ఏమై ఉన్నాడు అబ్రహాము? దేవునికి స్నేహితుడు. స్నేహితుడు. అందుకే నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచదనా అంటున్నాడు. ఎందుకు అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉన్నాడు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును అని చెప్తున్నాడు. సీక్రెట్ అది. సీక్రెట్ అబ్రహాముకు తెలియని సీక్రెట్ అది. అబ్రహాము భవిష్యత్తులో ఎంత గొప్ప జనముగా మారబోతున్నాడో దేవుడు చెప్తున్నాడు. సీక్రెట్ బయలుపరుస్తున్నాడు. నీవు ఏమవబోతున్నావో దేవుడు నీకు తెలియజేస్తాడు. నువ్వు దేవునికి స్నేహితురాలుగా ఉంటే నీ భవిష్యత్తు తెలియజేస్తాడు. నీ గొప్పతనము లోకమంతా వ్యాపింపజేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు యొక్క కీర్తి చుట్టుపక్కల ఉన్న దేశాలంతటికి వ్యాపించిందట. ఎందుకు? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అబ్రహాముని దేవుడు బలమైన గొప్ప జనముగా చేశాడు. అతని సంతానం ద్వారా భూమిలోని వంశాలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఏ సీక్రెట్ కూడా దాచడు. తన భక్తులకు తెలియజేస్తాడు. తాను ప్రేమించే వారికి తెలియజేస్తాడు. అందుకే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ తెలియజేస్తాడు. తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ, దాన్ని బట్టి అబ్రహాం ఏం తెలుసుకున్నాడు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయబోతున్నాడు కాబట్టి అక్కడ నా బంధువు ఉన్నాడు లోతు. అప్పుడు దేవుడికి మొరపెట్టుకున్నాడు. 50 మంది ఉంటే కాపాడతావా? 40 మంది ఉంటే కాపాడతావా? 30 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? ఎందుకు దేవునితో గోజాడుతున్నాడు అబ్రహాం అంటే అక్కడ ఎవరున్నారు? లోతున్నాడు. తన బంధువైన లోతున్నాడు. లోతుని రక్షించుకోవడానికి తాపత్రయం అబ్రహాం గారి యొక్క తపన. దేవుడు ఆ పట్టణాలు నాశనం చేస్తే నా బంధువు లోతు కూడా నాశనం అయిపోతాడు. చూడండి, దేవుడు భవిష్యత్తును తెలియజేయడం ద్వారా అబ్రహాము తన బంధువైన లోతుని కాపాడుకుంటున్నాడు. రాబోయే తీర్పు నుండి తన బంధువైన లోతుని కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి స్నేహితులుగా మనం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మన వారిని మనము కాపాడుకుంటాం. రాబోయేది ఏంటి చెప్పండి? రాబోయే మంచి రోజుల ఉగ్రత దినాలు రాబోతున్నాయి. లోకం మీదకి ఉగ్రత రాబోతుంది. లోకం పాపముతో పెచ్చిరిల్లిపోతుంది. లోకం పాపముతో నిండిపోతుంది. ఎక్కడ చూసినా కూడా అక్రమాలు, అన్యాయాలు, ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, ఎక్కడ చూసినా ఘోరమైనటువంటి కార్యాలు మనం చూస్తున్నాం. మనుషులుగా బ్రతకడం మానేశారు. మనుషులు మృగాల కంటే నీచంగా బ్రతుకుతున్నారు.
పశువుల కంటే దారుణంగా మనుషులు మారిపోయారు కాబట్టి ఈ ప్రపంచం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుని ఉగ్రత రాబోతుంది. భయంకరంగా పెళ్ళున దిగబోతుంది. మనుషుల మీదుగా పెళ్ళున దిగబోతుంది. అది దుష్టుల మీదకి, దుష్టుల తల మీదకి పెళ్ళున దిగునని ఇర్మియా గారు చెప్తారు. దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును దేవుని యొక్క కోపం. ఆలోచన చేయండి. మరి ఇలాంటి భయంకరమైనటువంటి తీర్పు దినము మన కొరకు కాచుకొని ఉంటే, మన వారి కొరకు కాచుకొని ఉంటే మనం ఏం చేస్తాం? దేవునికి స్నేహితులుగా ఉంటాం. అబ్రహాము లోతు కొరకు విజ్ఞాపన చేసినట్లుగా, కాపాడుకున్నట్లుగా మనం కూడా మన స్నేహితుల్ని, మన బంధువుల్ని, మనకు సంబంధించిన వారిని కొంతమందినైనా మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ భారం అనేది ఉంటుంది, ఆ బాధ్యత అనేది ఉంటుంది. ఎప్పుడు దేవునికి మనం స్నేహితులుగా ఉంటే. లేకపోతే వాళ్ళతో పాటు, లోకంతో పాటు మనం కూడా నశించిపోతాం. అంతే. శిక్షలో మనం కూడా పాలు పొందాల్సిందే. చెప్పాను కదా, అది మామూలు బాప్తిజం కాదు. అది ఏ బాప్తిజం? అది అగ్ని బాప్తిస్మం. అగ్ని బాప్తిస్మం. నీటిలో ముంచితే ఆనందంగా ఉంటుంది, అగ్నిలో ముంచితే చెప్పండి. నీటిలో ముంచితే ఆనందం, అగ్నిలో ముంచితే ఆ బాధ తట్టుకోలేము. ఒక్కసారి అలా ముంచి తీస్తే మనం చేసిన భయంకరమైనటువంటి కార్యాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఇప్పుడు పశ్చాత్తాపడే కంటే మనం ఇప్పుడే మారు మనస్సు చూడండి. అందుకే ఒక మాట చూసుకుందాం, ముగించుకుందాం. కీర్తనలు 25వ అధ్యాయము, కీర్తనలు 25వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. చూసారా? యెహోవా మర్మము, సీక్రెట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మము, రహస్యము ఎవరికి తెలిసి ఉన్నదట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. అందుకే అబ్రహాంకి ఏమని చెప్పాడు? తన రహస్యాన్ని చెప్పాడు. నువ్వు గొప్ప జనం అవుతావు. సొదొమ గొమొర్రా పట్టణాల రహస్యాన్ని చెప్పాడు. చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి, భయభక్తులు కలిగిన వాడు కాబట్టి చెప్పాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మనం దేవునికి మొరపెడితే, దేవునికి స్నేహితులుగా మనం ఉంటే, దేవుని భయభక్తులు కలిగిన వారుగా ఉంటే, దేవుని అడుగు జాడల్లో ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు పాటించేవారుగా మనం ఉంటే, గూఢమైనటువంటి సంగతులను దేవుడు మనకు తెలియజేస్తాడు. రహస్యాలను తెలియజేస్తాడు. వాక్యంలో ఉన్న సర్వసత్యాన్ని మనకు తెలియజేస్తాడు. రాబోయే ఉగ్రతను మనకు తెలియజేస్తాడు. దాన్ని తప్పించుకునే మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. అప్పుడు ఆ విధంగా మనం నడవటం ద్వారా రాబోయే ఉగ్రతను మనం తప్పించుకుంటాం. మన వారిని మనం కాపాడుకుంటాం. మన బోధ వినేవారందరినీ మనం కాపాడుకుంటాం. మనుషులను హెచ్చరిస్తాం, మనుషులను మేల్కొలుపుతాం. దేవునికి మనం స్నేహితులుగా ఉంటాం. కాబట్టి అబ్రహామే కాదు, ఇంకా ఒక మోషేని దేవుడు నా స్నేహితుడిని పిలిచాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఒక స్నేహితులు ఎలా మాట్లాడుకుంటారో ఆ విధంగా మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి విషయాన్ని కూడా. ఎందుకంటే మోషే దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, అడుగు జాడల్లో నడిచేవాడు, ప్రేమించేవాడు. అందుకే చరిత్రలో ఒక అబ్రహాము, ఒక మోషే, ఇంకా చాలామంది భక్తులు దేవునికి స్నేహితులుగా పిలువబడ్డారు. అయితే నూతన నిబంధనలో ఈరోజు మనము ప్రభువుకి స్నేహితులుగా పిలువబడాలి. ప్రభువుకి ఎవరైతే స్నేహితులుగా పిలువబడుతూ ఉంటారో వారు దేవునికి, తండ్రికి కూడా స్నేహితులు. తండ్రికి కూడా స్నేహితులే. కుమారుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. కుమారునితో ఎవరైతే సావాసం కలిగి ఉన్నారో వారు దేవునితో, తండ్రితో కూడా సావాసం కలిగిన వారు. కుమారుని ఎవరైతే గణపరుస్తున్నారో వారు తండ్రిని కూడా గణపరిచిన వారు.
కుమారుణ్ణి ఎవరైతే గౌరవిస్తున్నారో వారు తండ్రిని కూడా గౌరవించిన వారు. చూడండి, సమస్తము కుమారుని ద్వారా వెళ్ళాలి తండ్రికి. నేను నేరుగా వెళ్ళిపోతానంటే తన్ని తరిమేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? తన్ని తరిమేస్తాడు. చాలామందికి తెలియదు ఈ రహస్యం. చాలామందికి తెలియదు ఈ రహస్యం. మీరెవరో నాకు తెలియదు అంటాడు తండ్రి. యేసుక్రీస్తు లేకుండా, తన సొంత కుమారుడు లేకుండా నేను నేరుగా వెళ్ళిపోతానంటే తండ్రి ఒప్పుకోవడానికి అక్కడ సిద్ధంగా లేడు. తన సొంత కుమారుడు అంటే అంత ఇష్టం ఆయన. ఎందుకంటే ఆయన తనలో నుంచి వచ్చినవాడు, తనకు ప్రతిరూపం. మన బిడ్డలను చూసినప్పుడు మనకి ఎంతో సంతోషం. ఎందుకు చెప్పండి? వాళ్ళలో ఉన్నది మన రూపమే, అవునా కదా? నీ కూతుర్ని చూసినప్పుడు నీవే కనిపిస్తూ ఉంటావు అక్కడ. నీ కుమారుని చూసినప్పుడు నువ్వే కనిపిస్తూ ఉంటావు అక్కడ. అందుకే వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటావు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు? తండ్రిలో నుంచి నేరుగా వచ్చిన వాడంటే తండ్రి ఎలా ఉంటాడో చూడడానికి కుమారుడు కూడా అలాగే ఉంటాడు. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. పై ఆకారానికి కానీ, గుణంలో కానీ, పరిశుద్ధతలో కానీ దేవునికి ప్రతిరూపం, జిరాక్స్ కాపీ. ఎవరో తెలుసా? తన సొంత కుమారుడు మాత్రమే. తన సొంత కుమారుడు మాత్రమే. అందుకే ఫిలిప్తో మాట్లాడుతూ, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఎందుకు చెప్పండి? వారిద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు, గుణంలో కానీ ఆకారంలో కానీ. ఎందుకంటే ఆయన తండ్రికి సొంత కుమారుడు, ఆత్మను పంచుకున్నవాడు, సమస్తాన్ని పంచుకున్నవాడు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, మనము ప్రభువుకి స్నేహితులుగా ఉండాలి. ఆయన మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడిచి పెట్టడు. మనల్ని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, విస్తరింపజేస్తాడు. అయితే అది ఎప్పుడు తెలుసా? మనము ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసినప్పుడు మాత్రం. ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారో వారే ప్రభువుకి నిజమైన స్నేహితులు. ఆయన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తున్నారో వారే ప్రభువుని ప్రేమించిన వారు. ఓకే, ఈ మాటల యందు